సో let's revise what we have studied yesterday. సో నిన్న మెయిన్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం, లాజికల్ ఆపరేటర్స్ చూసాం, అండ్ కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ చూసాం. ఇన్బిల్ట్ మెథడ్స్ ఏంటంటే ఇన్ అనేది మెయిన్గా ఎక్కడ వాడతారు, ఒక లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఉందో లేదో కనుక్కోవడానికి, లేదంటే ఒక స్ట్రింగ్లో ఇంకొక సబ్ స్ట్రింగ్ ఉందో లేదో కనుక్కోవడానికి. సో ఈ విధంగా మీకు ఈ విధంగా స్ట్రింగ్ వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ పాస్ అని. సో ఏలో పాస్ ఉంటే కనుక అది ట్రూ, లేకుంటే ఫెయిల్ అని చెప్పాలి. సో అప్పుడు ఎలా చేస్తాం, పాస్ ఇన్ ఏ. సో దిస్ గై విల్ రిటర్న్ ట్రూ. అదేవిధంగా లెంత్ ఆఫ్ ఏ ఇస్తుంది, ఇట్స్ లెంత్ ఇస్తుంది. అదేవిధంగా ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకో, ఏదైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనేసి దీనిపైన మిన్ మెథడ్, మ్యాక్స్ మెథడ్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా సమ్ మెథడ్ అప్లై చేయొచ్చు. దెన్ వాట్ వీ హ్యావ్ సీన్ ప్లస్ ఆపరేటర్ ఇన్ స్ట్రింగ్స్ విచ్ ఈజ్ కన్కాటినేషన్. ఓకే, ఈ విధంగా హలో ప్లస్ రెండు స్ట్రింగ్స్ ఇస్తే ఏమవుతుంది, దే కన్కాటినేట్ టు ఈచ్ అదర్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ద న్యూ వర్డ్, దట్ ఈస్ హలో వరల్డ్. అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆన్ స్ట్రింగ్స్ 5 ఇస్తే ఇట్ విల్ ప్రింట్ 5 times. ఓకే, ఈ మల్టిప్లికేషన్ అండ్ కన్కాటినేషన్ విల్ వర్క్ ఆన్ లిస్ట్ ఆల్సో. 1, 2, 3 in the same manner how it works. 4, 5, 6 and say the resultant, it will give the resultant a list combining the two lists. Okay, అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా దీనిపైన పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది, మల్టిప్లైడ్ బై 3. సో ఇట్ విల్ గివ్ ద లిస్ట్ మల్టిప్లయింగ్ దిస్ 1, 2, 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ అన్నిసార్లు రిపీట్ చేసి 3 times రిపీట్ చేసి విల్ గెట్ ఎ రిజల్టెంట్ లిస్ట్. ఓకే, సో ఇవన్నీ చూసాము. సో తర్వాత ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసాము. ఒక సింపుల్ ఒక చిన్న పైథాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో కోడ్ ఎలా పెట్టాలి, అందులో ఇన్పుట్ మెథడ్ చూసాము. ఓకే, సో ఆ ఇన్పుట్ మెథడ్ యూస్ చేసి మనం ఎగ్జిక్యూషన్ టైంలో, రన్ టైంలో అంటాం మామూలుగా, అంటే కోడ్ రన్ అయ్యే టైంలో యు ఆర్ రీడింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. వెన్ యు ఆర్ రీడింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ డ్యూరింగ్ ద రన్ టైమ్, it is called execution time. During the execution it's called runtime. Okay, so yeah, so then we have seen about if block also, if else block చూసాము, if true, okay, print true, else మనం ఇండెంటేషన్ చూసాం, దీనికి ఇండెంటేషన్ ఇవ్వాలి అనేసి. ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రెటర్లో, ఇంటరాక్టివ్ పైథాన్లో యూ కెన్ గివ్ ఇండెంటేషన్ యాజ్ 1 space or 4 spaces, and the same you have to maintain all the places. Okay, print false. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు అనమాట. సో ప్రెసెంట్ ఎగ్జిట్ కొడుతున్నా, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. లెట్స్ గో సిడి హోమ్ ls hello ls. ఓకే, సో ఇప్పుడు నేను ఇది నా మ్యాక్బుక్ లో చూపిస్తున్నాను. ఏదైనా ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, మీకు మీ విండోస్ లో ఉంటే కనుక జస్ట్ యూ హ్యావ్ టు నేమ్ దెమ్ విత్ .py ఎక్స్టెన్షన్. ఓకే, లెట్స్ సే vi swap .py అనే మెథడ్ అనే చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాం. దాన్ని if వరకు చూసాం కదా. ఈరోజు మనం ఫర్ లూప్ లోకి, అదేవిధంగా మన ప్రోగ్రామ్స్, ఇకపైన మీరు ప్రోగ్రామ్స్ మస్తు ప్రాక్టీస్ చేసేదానికి మీకు కంటెంట్ ఇస్తాను. సో మీరు ఆ ఫర్ లూప్స్ పైన ఈ సో కాల్డ్ ఇఫ్ బ్లాక్స్ యూస్ చేసి
ఏ విధంగా మీరు ప్రోగ్రామ్ చేయగలరు అనేది మీరు ఎక్స్‌ప్లోర్ అవ్వండి నెక్స్ట్ 5 డేస్. సో, విల్ సీ సాటర్‌డే, సండే నెక్స్ట్ సాటర్‌డే, సండే అబౌట్ నెక్స్ట్ వైల్ లూప్, ఫర్ లూప్, వైల్ లూప్ కుదిరితే ఈరోజు చూద్దాం. ఈ లూప్స్ తర్వాత వి విల్ సీ అబౌట్ సమ్ ఫంక్షన్స్. మనం ఓన్‌గా ఫంక్షన్స్ రాసుకోవడం ఎట్లా? ఆ ఫంక్షన్స్‌లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ అచీవ్ చేయడం ఎట్లా? ఇదంతా కూడా మళ్ళీ చూద్దాం. సో, యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ swap.py. సో, ఈ swap.pyలో ప్రోగ్రామ్ రాస్తున్నా. ఏంటంటే, సో, ఏలో ఒక వాల్యూ ఉంటది. లెట్స్ సే ఐ యామ్ రీడింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద యూజర్ ఇన్‌పుట్. ఎంటర్ ఏ నంబర్. లెట్స్ సే ఎంటర్ నంబర్ 1. ఓకే. తర్వాత b ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ నంబర్ 2. ఎంటర్ నంబర్ 2. నౌ ఐ వాంట్ టు స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ వేరియబుల్స్. సో, ఏలో ఉన్నది నాకు బిలో కావాలి. బిలో ఉన్నది ఏలో కావాలి. ఓకే. సో, ప్రింట్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఏ అండ్ వాల్యూ ఆఫ్ బి ఈస్ బి. ఏం చేయాలి? ఎఫ్ స్ట్రింగ్ పెట్టాలి. నిన్న ఇది కూడా మాట్లాడుకున్నాం కదా! ఫార్మాట్ ఎలా 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 వాడాలి అనేసి. సో, ఇక్కడ ఎఫ్ పెట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎఫ్ స్ట్రింగ్. ఇందులో ఈ విధంగా పారాంథసిస్ ఇచ్చి, ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి, అందులో ఏమైనా వేరియబుల్ నేమ్ పెడితే దట్ కరస్పాండింగ్ వాల్యూ విల్ ప్రింటెడ్ హియర్. అదే విధంగా ఇక్కడ బి. ఓకే. సో, నౌ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ విల్ సీ what output we'll get. How to save a file in Linux? WQ. Escape, WQ. Okay. And open for YT. And open file for writing. What is dash pi swap.py? What the hell is happening? Initial. Okay. A is equal to input number 1. B is equal to input number 2. Print f string A equal to A, comma B is equal to B. Why re? Go. నిమిషం.
Okay, are you able to see right? Yes, sir. Yeah. So now I have written like this and I want to execute this way. How will execute? We have to give the software name, that is Python. మీకు ఇక్కడ ఇదే పాత్రలో ఉంది కాబట్టి swap.py అనేసి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్స్లో పైథాన్ని మీ సిస్టమ్ పాత్కి యాడ్ చేసి ఉండాలి. ఓకే, మీకు విండోస్లో అయితే కనుక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి, సో మీ పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉంటుందో python.exe, ఆ పాత్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి మీరు ఇచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ ఎలా ఎలా చూస్తారు, ఇక్కడ లైనక్స్లో అయితే కనుక ఎకో పాత్. సో ఈ కమాండ్ ఇస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఆప్ట్ హోమ్ ఇవన్నీ వచ్చాయి చూసారా. అదే విధంగా మీకు ఎన్విరాన్మెంట్ జస్ట్ విండోస్ బటన్ నొక్కి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా అందులో పాత్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. లోకల్లో ఒకటి, గ్లోబల్లో ఒకటి. గ్లోబల్లో పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ పైథాన్ పాత్ ఇచ్చేస్తే కనుక యూ కెన్ యాక్సెస్ ద పైథాన్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ సిస్టంలో నా పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందంటే C:\n C Python 3. Python 3లో python.exe ఉందన్నమాట. సో ఐ విల్ కాపీ దిస్ పాత్ అండ్ జస్ట్ టైప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఓపెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెక్షన్, సిస్టమ్ ప్రాపర్టీస్, హియర్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది, అది నొక్కి ఇక్కడ ఒక పాత్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది అనమాట. ఇది యూజర్ వేరియబుల్, ఇది సిస్టమ్ వేరియబుల్. సిస్టమ్ వేరియబుల్లో మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో అక్కడ ఈ ఈ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇందులో నేను పైథాన్ అని టైప్ చేశాను అనుకో, సో మీకు పైథాన్ 2.7 డిఫాల్ట్గా వస్తూ ఉంటుంది. డిఫాల్ట్ నౌ ఇట్ ఈస్ 3.12 బికాస్ ఐఎమ్ ఇన్ టు దట్ పాత్. అదే నేను ఎగ్జిట్ కొట్టేసి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేశాను అనుకో పైథాన్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు 2.7.18 డిఫాల్ట్గా. సో అదే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఎడిట్ చేస్తే కనుక ఇక్కడ పైథాన్ 2.7 అని చూసారా, అదే తీసేస్తున్నా, పైథాన్ 3 యాడ్ చేశాను. ఓకే, సో పిఎండి జస్ట్ కొత్తగా ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేస్తే now it will be pointing to 3.12. So henceforth my Python application will be taken from the Python 3 folder that I have given. Okay, that is what I was making out. ఇప్పుడు ఈ సిస్టంలో నేను డెస్క్టాప్కి వెళ్తున్నాను. డెస్క్టాప్లో నా ఫైల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను పైథాన్ నిన్న ఇదిగో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే కనుక 12, వాట్ ఈస్ ద ఏజ్ 2012, నిన్న మనం రాసిన ప్రోగ్రామ్ ఇది. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ యువర్ పైథాన్ ఫైల్. సో మీరు అందరూ ఎగ్జిక్యూట్ చేసి ఉంటారని అనుకుంటున్నా, బట్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ వన్ మోర్ టైమ్. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో పైథాన్ డాట్ స్వాప్ ఇది ఎర్రర్ వచ్చింది, ఏమి ఇచ్చింది, ఎఫ్ స్ట్రింగ్ ఎక్స్పెక్టింగ్ ఎ పారెంథసిస్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ ఏం చేశాను నేను, మిస్టేక్, క్లోజ్
ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏదైంది ఇవి ఇచ్చిన తర్వాత పారెంథసిస్ పెట్టాను అనమాట, అది తప్పు. సో స్వాప్ లో ఏం చేసాం మనము, ఇక్కడ తప్పు పెట్టాను. దిస్ ఈస్ ద బగ్, దిస్ ఈస్ కాల్డ్ బగ్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ అగైన్. ఎక్కడ పోయింది ప్రింట్? ఓకే, parenthesis మిస్ అయింది. సో పైథాన్ 3 does not matching opening parenthesis with closing parenthesis. Why? ప్రింట్ స్టేట్మెంట్ లో ఓకే ఓకే, ఇక్కడ అడిషనల్ గా ఒకటి వచ్చింది అనమాట. ఓకే యా, సో నెంబర్ వన్ నేను ఏమిస్తున్నా అంటే 121. సో నెక్స్ట్ 144. ఇప్పుడు ఏలో ఏముంది, 121 ఉంది, బిలో 144 ఉంది. నాకు ఈ రెండు స్వాప్ అవ్వాలన్నమాట. సో హౌ కెన్ వి రైట్ ద ప్రోగ్రామ్? ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతూనే ఉంటారు. ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, సో ఒక బౌల్లో రైస్ ఉంది, ఇంకో బౌల్లో రసం ఉంది. ఈ రెండు ఇంటర్చేంజ్ కావాలంటే ఏం చేయాలా, మీరు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ఈ రైస్ వేసేసి అందులోకి రసం వేసి మళ్ళీ దీన్ని అతకొచ్చి ఇలా వేస్తారు, అంతే కదా చేసేది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సిలో ఏమొచ్చింది, ఇప్పుడు ఏ వచ్చింది. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, నౌ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో నౌ విల్ ప్రింట్ దిస్ వన్. సో 121 144. సో ఇప్పుడు స్వాప్ అయింది, ఇది చూసారా. సో ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమడుగుతాడంటే, ఓకే ఇది బాగానే ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు యూజ్ దిస్ అడిషనల్ వేరియబుల్ సి అంటాడు. ఓకే, సో దట్ ఈస్ వేర్ యువర్ డిఫికల్టీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో పైథాన్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ వే. దీన్ని ఈ విధంగా మీరు ఈ విధంగా చేశారనుకోండి, ఏలోకి బిలో ఉండే వాల్యూ వస్తుంది అనమాట, బిలోకి ఏలో ఉండే వాల్యూ వస్తుంది. సో దీస్ ఆపరేషన్స్ విల్ హ్యాపన్ అట్ అట్ ఐ మీన్ ఒకేసారి జరుగుతాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు ఏలోకి బి వెళ్ళిపోయి ఆ వాల్యూ ఇక్కడ బిలోకి రాదనమాట. ఓకే, ద సేమ్ థింగ్ వీ కెన్ అచీవ్ లైక్ దిస్ ఆల్సో. ఇప్పుడు 121 144 చూస్తే మీకు వచ్చిందా, ఇక్కడ స్వాప్ అయ్యాయా, ఏలోకి 144 బిలోకి 121. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ విధంగా రాస్తున్నాను అనుకోండి, రెడ్డి శేఖర్. సో ఆటోమేటిక్లీ దే ఎక్స్చేంజ్ శేఖర్ రెడ్డి. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ ఎ స్వాప్ ప్రోగ్రామ్. సో నిన్న మనం ఇఫ్ కండిషన్ల పైన చూసాం. సో నిన్న ఐ హావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఆల్సో. ఏంటి, సో హౌ టు క్యాలిక్యులేట్ యువర్ ఏజ్. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఐ విల్ గివ్ ఏ ఇయర్ అండ్ యూ హ్యావ్ టు టెల్ మీ వెదర్ దట్ ఇయర్ ఇస్ ఎ లీప్ ఇయర్ ఆర్ నాట్. లీప్ ఇయర్ అని ఎప్పుడు చెప్తాం, వాట్ ఈస్ ద కండిషన్? ఎనీబడి క్విక్. వెన్ విల్ యూ సే 4 equal to 0 అయితే. ఓకే, ఇంకా అంతేనా? సో నెంబర్ ఆఫ్ డేస్ ఓకే చెప్పండి, 2024 లీప్ ఇయరా కాదా? 2024 లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ ఎలా చెప్పారు? డివిజిబుల్ బై 4 చేసి %4 చేసి రిజల్ట్ కనుక 0 వస్తే అది లీప్ ఇయర్ అంటున్నారు, అంతే కదా? అంతేనా కదా, చెప్పండి తొందరగా. ఓకే, 1900 లీప్ ఇయరా కాదా? 1900 లీప్ ఇయరా కాదా?
ఎవళ్ళు చెప్పరు? 1900 లీప్ ఇయరా కాదా? No. ఎవరు నో అంటుంది అక్కడ? ఎస్ అన్నా. ఓకే. సో 1900 ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఓకే. అదే విధంగా 1800 అదే విధంగా 1700 ఇవి లీప్ ఇయర్స్ కాదు. సో దే ఆర్ డివిజిబుల్ బై 4. ఓకే. ఓన్లీ 1600, 2000, 1200, 2400 ఇవి మాత్రమే లీప్ ఇయర్స్. ఓకే. సో దెర్ ఇస్ ఎ కండిషన్ అనమాట. ఆ కండిషన్ ఏంటంటే డివిజిబుల్ బై 4 అయితే అది లీప్ ఇయర్ అని మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. అది రాంగ్. సో డివిజిబుల్ బై 4 అండ్ షుడ్ నాట్ డివిజిబుల్ బై దాన్ని ఎలా చెప్పాలి? డివిజిబుల్ బై 4 అనేది ఒక కండిషన్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ లైక్ ఎండింగ్ విత్ 00, ఇట్ షుడ్ డివిజిబుల్ బై 400, not with 100. If the year is divisible by 100, then it must be divisible by 400. Then only we can say that it is a leap year. అంటే ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు 1900 ఉంది. ఇది 100 తో డివిజిబుల్ అవుతుంది. సో we have to check whether this number is divisible by 400 or not. If and only if it is divisible by 400, then we can say that it is leap year. Okay. సో దానికి మీరు రేపు ప్రోగ్రామ్ రాస్తారన్నమాట. ఓకే. బై యూజింగ్ ద ఇఫ్ కండిషన్. ఓకే. ఇప్పుడు ఇయర్ అనేది ఈ విధంగా తీసుకుంటారు ఇన్పుట్. ఎంటర్ ద ఇయర్. ఓకే. 1992. You will check now whether this is a leap year or not. If int of year int of year అనేది ఏమవుతుంది? ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఇస్ ఆబ్జెక్ట్. వాట్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్? ఇంటిజర్ ఆబ్జెక్ట్. వాట్ వాల్యూ ఇట్ ఈస్ షోయింగ్ నౌ? 1992. సో నౌ whether it is divisible by 4. Okay. 4 spaces. Print. Yes, it's a leap year. Else print non-leap year. ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ రాస్తారనమాట. ఓకే. ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ చూసారా? ఆ ఇఫ్ కండిషన్ యూ హ్యావ్ టు రైట్ ప్రాపర్లీ. ఓకే. సో ఇక్కడ నేను డైరెక్ట్ పెట్టాను కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? 0 వస్తుంది కాబట్టి ఇది ఎల్స్ లోకి వచ్చింది. యు నో రైట్? ఇఫ్ లోకి ట్రూ కానీ నాన్ జీరో వాల్యూ కానీ ఎనీథింగ్ ఉంటే కనుక దట్ గోస్ ఇన్సైడ్ ఇఫ్. ఓకే. ఇప్పుడు ఇఫ్ 23 అన్నాను అనుకోండి. ప్రింట్ హలో. ఎస్, ఇట్ గోస్ ఇన్సైడ్. బట్ అదే ఇఫ్ 0 అన్నాను అనుకోండి, ఇట్ విల్ నాట్ గో. ఓకే. ఒక నిమిషం.
ఓకే. ఈఫ్ 0 అంటే గనక అది ఈఫ్ లోపలికి రాదనమాట. ప్రింట్ హలో అని టైప్ చేశాను. ఎల్స్ ప్రింట్ వరల్డ్ అని టైప్ చేశాను. ఏది ఎగ్జిక్యూట్ అవుతది ఇప్పుడు? ఓల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. అదే విధంగా ఇక్కడ ఎంప్టీ లిస్ట్ ఉన్నా కూడా ఎల్స్ లోకే వస్తుంది. అదే విధంగా ఇక్కడ నన్ ఉన్నా కూడా NONE నన్ ఉన్నా కూడా ఎల్స్ లోకే వస్తుంది. ఓకే. దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్. సో నేను అడిగిన ప్రాబ్లమ్ ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లమ్. డిపెండ్స్ అపాన్ ది ఓన్లీ ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ రాయాలి అది. ఓకే. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. లీప్ ఇయర్ కనుక్కోవడం ఎట్లనేది మీకు ఫ్రెషర్‌లో గాని, ఎంట్రీ లెవెల్‌లో గాని ఈ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఈజీగా. అదే విధంగా పాలిండ్రోమ్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ రాయడం ఎట్లా? ఓకే. సో నౌ మనం ఇప్పుడు ఇదివరకు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ విధంగా రాస్తున్నాం కదా! లైక్ కమాండ్ ప్రాంప్ట్‌లో కానీ లేకుంటే ఒక పైథాన్ డాట్ పీవై అని క్రియేట్ చేసి అందులో మన కంటెంట్ రాస్తున్నాం కదా! సో నౌ ఐ విల్ టెల్ యూ వన్ ఐడీఎల్ఈ లైక్ సో దాన్నేమంటామంటే మనం సో న్యూ ప్రాజెక్ట్ ట్రైనింగ్స్. ఒక నిమిషం. యాహ్! సో దీన్ని పైథాన్ ఐడీఈ అంటారనమాట. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అనేసి. సో టెస్ట్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. మీరు కూడా పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రొఫెషనల్ వెర్షన్ అని ఒకటి ఉంటది. కమ్యూనిటీ వెర్షన్ అని ఒకటి ఉంటది. కమ్యూనిటీ వెర్షన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి విచ్ ఈస్ ఫ్రీ. సో అందులోకెళ్ళి మీరు అదంతా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తదనమాట. ఇట్ విల్ ఆస్క్ ఫర్ క్రియేటింగ్ ద న్యూ ప్రాజెక్ట్. ఈ విధంగా ఇట్ విల్ ఆస్క్ యూ. ఈ విధంగా వస్తుంది. సో యూ గివ్ యువర్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ జస్ట్ క్రియేట్ ఇట్. సో ఇదయిన తర్వాత యూ మే హావ్ టు కాన్ఫిగర్ ద వాట్ యూ కెన్ సే దట్ యువర్ ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే మీ 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 పైథాన్‌ని దీన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎక్కడబ్బా ఇది ఫైల్ ప్రిఫరెన్సెస్ పైచార్మ్ అబౌట్ పైచార్మ్ షో ఆల్ హెడ్ ఆప్షన్స్ బ్లా 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 సెట్టింగ్స్. ఇక్కడ మీ ప్రాజెక్ట్‌లో పైథాన్ ఇంటర్ప్రెటర్ అని ఉంటది. సో ఇక్కడ మీ పైథాన్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయిందో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో యూ హావ్ టు క్లిక్ యాడ్ ఇంటర్ప్రెటర్. సో యూ హావ్ టు యూ హావ్ టు గో యువర్ సిస్టమ్ ఇంటర్ప్రెటర్ అండ్ యూ హావ్ టు సెలెక్ట్ వేరెవర్ యువర్ పైథాన్ ఈస్ ఇన్‌స్టాల్డ్. ఓకే. సో ఈ కొండ ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మీరు తర్వాత నేర్చుకోవచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ యూ జస్ట్ గివ్ సిస్టమ్ ఇంటర్ప్రెటర్. ఓకే. సో ఆ విధంగా సిస్టమ్ ఇంటర్ప్రెటర్ ఇచ్చేస్తే గనక దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు ట్రైనింగ్స్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అందులో ఒక చిన్న ఫైల్ test.py అనేది ఒకటి క్రియేట్ చేశాను.
ఓకే. సో ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అంతా కూడా మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్. సో నౌ విల్ గో టు ద ప్రోగ్రామ్స్ లోకి ఎలా ఇప్పుడు ఒక test.py అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఇందులో ఇప్పుడు రాసిన ప్రోగ్రామే మీకు సైజ్ బాగానే కనపడుతుందా లెటర్స్? మరి చిన్నగా ఉన్నాయా? కొంచెం చిన్నగా ఉన్నాయి సార్. Don't know how to increase the font size. Editor general mouse. So editor general mouse control selection. ఎక్కడ అబ్బా మౌస్? ఇప్పుడు ఓకే కదా? సో ఈ ఐడియాతో మనకున్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ సజెస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు ఇన్పుట్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఆటోమేటికలీ ఇట్ ఈస్ సేయింగ్ ఓకే వాట్ ఈస్ ద బిల్ట్ ఇన్ మెథడ్ ఇట్స్ అవైలబుల్. సో అది అది అలా అది అలా చూపించగానే నేను ఎంటర్ కొట్టేస్తాను. ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది ఫిలప్ అయిపోతుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ ద కోడ్. బట్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ రైట్, సో దట్ ఈస్ నాట్ ద సినారియో. యూ హ్యావ్ టు టైప్ కంప్లీట్లీ. మీరు లంచ్ చేసేటప్పుడు ఓకే అది చూపించగానే మీరు కొట్టేశారు అనుకోండి, రేపు ఇంటర్వ్యూలో మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఓకే అప్పుడు మీరు ఏంటారు దీని ఫుల్ కరెక్ట్ ఏంటి, దాని సింటాక్స్ ఏంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మర్చిపోయి ఉంటారు అనమాట. సో ఓవర్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటది. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద యాక్చువల్ డెవలపర్స్. అందుకోసమే ఐ సజెస్ట్ యూ గైస్ రైట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ నోట్‌ప్యాడ్ అండ్ కన్వర్ట్ దట్ ఇంటూ .py ఫైల్, దెన్ ఎగ్జిక్యూట్ విత్ పైథాన్. సో ఈ విధంగా చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇట్ ఈస్ మచ్ టైమ్ సేవింగ్. బట్ యా, సో యూ విల్ ఎండ్ అప్ ఇన్ లైక్ నాట్ ప్రాక్టీసింగ్ ద యాక్చువల్ కమాండ్స్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇన్పుట్ ఇందాక రాసిన ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రాద్దాం. ఎంటర్ ఎ నెంబర్. ఓకే, నౌ సో what I'm doing, I am checking if integer of a. ఇక్కడైనా ఇంటిజర్ ఆఫ్ ఏ అనొచ్చు, లేకుంటే నేను ఇక్కడే int of అని పెట్టేస్తాను. int of అనేసి ఇక్కడే పెట్టేస్తాను. సో if a percentage divided by 2 equal to 0. నిన్న చూసాం కదా ఈక్వల్ టు 0 అంటే ఏం చేస్తుంది, ఇదంతా ఏ పర్సెంటేజ్ 2 అనేది ఏంటి, వాట్ వాల్యూ విల్ అప్టైన్, it will compare with 0. If they are both are same, then it goes inside. Print given number is even number. Any doubts? No, sir. Else print given number is odd. ఈ విధంగా ప్రోగ్రామ్ రాశాను. ఇది ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు దీన్ని ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో హియర్ యూ విల్ గెట్ టు రన్. సో రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడితే మీకు ఇక్కడ ప్రాంప్ట్ వస్తుంది, ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాడు. సో నేను 12 ఎంటర్ చేశాను. సో గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఇట్ హాస్ ప్రింటెడ్ దిస్ స్టేట్మెంట్. ఓకే, దీన్ని మళ్ళీ రన్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేంజ్ చేసి ఉంటారు, చేంజెస్ చేశారనుకోండి ఈ విధంగా.
దీన్ని మళ్ళీ రన్ చేయాలంటే ఇక్కడ నుంచి సింపుల్ గా రన్ చేస్తే సరిపోద్ది అనమాట. 12. ఓకే, ఆర్ యూ గెటింగ్ దిస్ ఇస్ ద అవుట్పుట్ యూ విల్ బి గెటింగ్. నిషిత, ఎస్ అన్న. ఎనీ డౌట్? నో అన్న. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇన్ ఐడిఈలో ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం అనేది ఈ విధంగా రాస్తాం అనమాట. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ద న్యూ పైథాన్ ఫైల్, రైట్ క్లిక్ న్యూ పైథాన్ ఫైల్. ఓకే, ఇక్కడ నేను ఫర్ లూప్స్ అని పెడుతున్నాను. ఫర్ లూప్స్ ఎంటర్. సో ఈ ఫర్ లూప్స్ నేర్చుకునే ముందు లెట్స్ లెర్న్ అబౌట్ వన్ వద్దులే, yeah, directly we'll learn into the for loops, then I will come to that method called range. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. A is equal to, ఇది ఎందుకు ప్రతిసారి ఇటు చేయాలా కొంపదీసి? ఇదేంట్రా బాబు, ఎడిట్ settings, general, change font size with the command plus mouse wheel. Okay, command. Okay, sorry. Yeah. Say I have ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు మీ నేమ్స్ తీసుకుందాం. నిషిత, తర్వాత రిషిత, జయశ్రీ, వినోద్, ఈ విధంగా ఒక 4 పేర్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఐ వాంట్ టు క్యాపిటలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ లిస్ట్. అంటే ఇక్కడ స్మాల్ ఎన్ ఉంది కదా, అది నాకు క్యాపిటల్ ఎన్ కావాలి. ఇక్కడ ఆర్ ఉంది, లేకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ప్రింట్ దిస్ గైస్. ఓకే, ఐ వాంట్ టు ప్రింట్ దిస్ గైస్. హౌ డు యూ ప్రింట్? ఈ విధంగా అంటారు మీరు, ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇస్తే సరిపోద్ది కదా అన్నాను. ఇఫ్ ఎగ్జిక్యూట్, సో వీఆర్ గెటింగ్ అవుట్పుట్ యాజ్ లిస్ట్ అన్నమాట. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? యు ఆర్ కోప్ విత్ మై పేస్, రైట్? యా సార్. ఓకే, గుడ్. సో నాకు ఎలా కాకుండా 1 by 1 కావాలి అనుకున్నాను అనుకోండి. ఇది ఫస్ట్ నిషిత, తర్వాత రిషిత, తర్వాత జయశ్రీ, తర్వాత వినోద్, ఈ విధంగా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? నేమ్ ఆఫ్ 0, తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ నేమ్ ఆఫ్ 1. సో దిస్ ఇస్ హౌ యూ డూ, రైట్? దిస్ ఇస్ హౌ వీ కెన్ అచీవ్ వాట్ వీ వాంట్ టు అచీవ్, కరెక్ట్? సో ఈ విధంగా చేస్తే కనుక మనకి విల్ గెట్ 1 by 1 ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, సో బట్ నాకు ఈ విధంగా లిస్ట్ కనుక చాలా పెద్దదిగా ఉందనుకోండి, సో దెన్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, రైట్? సో హౌ టు గెట్ దిస్ వన్? సో దట్ ఈస్ వేర్ ఇటువంటి సినారియోస్ కోసమే మనకు లూప్స్ అనేవి ఎంటర్ అవుతాయి అనమాట మన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో ఈ లూప్స్ అనేది ఆల్మోస్ట్ ఇట్ విల్ బి కామన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్. సో నౌ టుడే వి విల్ సీ అబౌట్ ఫర్ లూప్స్. వైల్ లూప్ ఆల్సో సిమిలర్ గా ఉంటది. వైల్ లూప్ కన్నా మనం ఫర్ లూప్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం ప్రోగ్రామ్స్ లో కానీ లాజిక్స్ రాసేటప్పుడు. సో వి విల్ స్టార్ట్ విత్ ఫర్ లూప్, దెన్ వి విల్ గో టు ద వైల్ లూప్. ఓకే, సో ఎనీ లూప్, ఐదర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, ఇది వాటికి మనం వాడుతున్న కీవర్డ్స్. ఓకేనా? ఫర్ కానీ వైల్ కానీ.
Okay, now I will show you the syntax for, okay, ఇక్కడ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే ఎనీథింగ్, ఎనీ వేరియబుల్, ఒక టెంపరరీ వేరియబుల్ నేమ్. మీకు ఈ కుక్క సౌండ్ ఎక్కువ వస్తుందా? తర్వాత we have to use the keyword called in for identifier అంటే ఒక వేరియబుల్ నేమ్, టెంపరరీ వేరియబుల్ నేమ్ in. Here you have to give the sequence name. Okay, here we have to give the iterable object అని అంటాను నేను. నేనేమని చెప్తున్నాను ఇక్కడ, ఐటరబుల్ ఆబ్జెక్ట్. సో ఫార్ మీరు ఐటరబుల్ ఆబ్జెక్ట్స్ ఏమేమి చూసారు అంటే, వాట్ ఎవర్ యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఆఫ్ సింటాక్స్, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 2, ఈ విధంగా మీరు చూసేటన్నీ కూడా ఐటరబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఫార్ మీరు ఏం చూసింటారు, స్ట్రింగ్స్, లిస్ట్, టపల్. సో ఫార్ తర్వాత నెక్స్ట్ డిక్ట్, స్ట్రింగ్, ఇవి కూడా ఐటరబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది సింటాక్స్. తర్వాత ఈ విధంగా కొలన్ అని పెడితే, సో దట్ ఈస్ వేర్ యువర్ ఫర్ లూప్ కండిషన్ హ్యాస్ స్టార్టెడ్. నెక్స్ట్ ద మొమెంట్ యూ ఎంటర్ హియర్, యూ హ్యావ్ టు గివ్ 4 స్పేసెస్. సో ఇక్కడ ఆటోమేటిక్ ఐడియాలో ఇది ఒక బెనిఫిట్. ఆటోమేటిక్గా సింటాక్సెస్ ఇవన్నీ కూడా ఇట్ విల్ టేక్ కేర్. ఇక్కడ ఈ 4 స్పేసెస్ ఉన్నాయి చూసారా, నిన్న మీకు చెప్పింటాను. ఇఫ్ కండిషన్ తర్వాత ఏం చేయాలి, 1 2 3 4 ఈ స్పేసెస్ ఇస్తే గనక దెన్ ఇట్ విల్ అండర్స్టూడ్ దట్ ఓకే, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యు ఆర్ గోనా రైట్ హియర్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, those all are will be executed as part of this for loop. Just similar to if లో ఏం చూసాం మనం ఇక్కడ నిన్న, if కండిషన్. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే విధంగా నిన్న కూడా చెప్పాను కదా మీకు, ఎనీ కీవర్డ్స్ లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, క్లాస్ అండ్ ఎనీ ఫంక్షన్, దట్స్ కాల్డ్ def యాక్చువల్ గా. దిస్ ఆల్ ఆర్ విల్ బి యూజ్డ్ ఇండెంటేషన్. దీన్ని ఏమంటారు, 4 స్పేసెస్ ఇవ్వడాన్ని ఏమంటారు, ఇండెంటేషన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రైట్. ఓకే, నౌ లెట్స్ జంప్ ఇన్ టు దిస్. ఫర్, okay, I'm taking one variable name called I, for I in name. ఈ విధంగా ఇస్తున్నాను. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నేమ్ ప్లేస్ లోకి ఇది వచ్చి పడుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ లైక్ దిస్. I told you right, here we have to give the one iterable object. Iterable object may be anything. As of now you guys know string, list, tuple, dictionary, set. ఓకే, అది ఇస్తాం. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ప్రింట్ ఐ అంటున్నాను. సో let's execute this and we'll see the output. From the output let's learn. Okay, when I execute this, what is the output you are getting? This is what the output you are getting. అంటే ఏమవుతుందంటే, ఫర్ లూప్, లూప్ అని చెప్పాను కదా, ఇట్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్స్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది విల్ టెల్ అబౌట్ లెంత్ ఆఫ్ దిస్ గైస్. ఓకే, ఇప్పుడు లెంత్ ఎంత దీంట్లో, 1 2 3 4. సో ఈ ఫర్ లూప్ 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట. అంటే ఇందులో ఉన్న ఈ స్టేట్మెంట్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ పార్ట్ అర్థమైందా? ఈ ఫర్ లూప్ లో ఉన్న ఈ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఇక్కడ మీరు ఇస్తున్న ఐటరబుల్ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నౌ వెన్ యూ రైట్ ద ప్రోగ్రామ్ లైక్ దిస్, ఫర్ లూప్ ఈ విధంగా రాసిన వెంటనే ఏం జరుగుతుందంటే,
for I in this list you have given, right? So first iteration లో I లోకి ఫస్ట్ ఇటరేషన్ లో I లోకి ద ఫస్ట్ వేరియబుల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, వేరియబుల్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. నౌ దిస్ లోకల్ వేరియబుల్ ఆ టెంపరరీ వేరియబుల్ I కంటైన్స్ ద ఎలిమెంట్ నిషిత. ఓకేనా? అండ్ ఇట్ కేమ్ హియర్, ఇట్ ప్రింటెడ్. ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తుంది అనమాట ఇక్కడికి వస్తుంది ఈసారి. ఇప్పుడు I లోకి రిషిత అనేది వస్తుంది. సో దెన్ ఇట్ ప్రింట్స్ దట్ వాల్యూ. సో వన్స్ దిస్ ఇస్ డన్, అగైన్ ఇట్ విల్ కమ్ హియర్. Then it prints this name. Once this is printed, again it will come here, it prints this guy's name. Once it is printed, it will come here. When it sees that there is end of the file, until we have reached the end. So the moment when it sees the end of the file, that is called EOF, then it stops the iterations. ఒక ఫర్ లూప్ వెనక జరిగే లాజిక్ ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ I పెట్టాను. అదే నెక్స్ట్ ప్రింట్ I డాట్ అప్పర్ అని పెట్టాను. తర్వాత ప్రింట్ క్యాపిటలైజ్ I డాట్ క్యాపిటలైజ్ అని పెట్టాను. తర్వాత ప్రింట్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ పెడుతున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే I లోకి ఫస్ట్ ఏమొస్తుంది, దిస్ ఎలిమెంట్ వస్తుంది. ఈ ఎలిమెంట్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ I ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ I అంటే, సో ఇట్ విల్ ప్రింట్ నిషిత. దెన్ ప్రింట్ ఆఫ్ I డాట్ అప్పర్, సో నిషితకి it capitalize it converts each and every letter into uppercase. Then this guy will be printed. So then this guy will be printed. Then this guy. So now it will go to the second element. మీకు అర్థమవుతుందా? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్ అన్న. వీళ్ళకి అర్థమైందా? రిమైనింగ్ వాళ్ళకి అర్థం కాలేదా? అర్థం అవ్వట్లేదా? ఓకే, చెప్పండి. మీకు అర్థం కాకుంటే యూ కెన్ స్టాప్ మీ. అదర్వైజ్ లైక్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్ ఆర్ వెరీ పూర్. సో టుమారో మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక ఇలా అస్సలు ఉండకూడదు. ఓకే, so this is how a for loop works. So now let us execute this one and we'll see how what is happening. See, first I లోకి ఏమొచ్చింది, నిషిత అని వచ్చింది. తర్వాత ఈ సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. Once this are all done, next it is going for this guy. When I print this one without anything, it prints the one line, one empty line. Okay, so it printed capital letters of Nishita, then it capitalized only that name, capital N. So this will be a problem for tomorrow. Like, okay, మీకు ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్తాను, ఆ నేమ్స్ లో ప్రతి ఒక్కటి కూడా నాకు క్యాపిటలైజ్ రావాలన్నాను అనుకోండి. సో వాట్ యు గైస్ విల్ డూ, దిస్ ఇస్ వాట్ యు విల్ డూ. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎంటైర్ ఇదంతా ఏంటి, ఒక ఆబ్జెక్ట్, లిస్ట్ ఆబ్జెక్ట్. సో ఐ కెన్ నేమ్ దిస్ లైక్ దిస్ ఆల్సో. కరెక్ట్? ఫర్ I ఇన్ నేమ్ ప్రింట్ ఆఫ్ I విధంగా పెడితే సరిపోద్ది. ఓకే, అదే విధంగా ఇప్పుడు నేను I wanted you guys to print squares of a numbers still 1 to 10 అన్నాను అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, సో B is equal to, you will take a list 1 2 3 4 5 6 7 8 9 10. So for J in B, ఓకే, ఇప్పుడు J లోకి ఫస్ట్ ఇటరేషన్ ఏమొస్తుంది, 1 వస్తుంది. I want to print ఇట్స్ స్క్వేర్. అది కూడా ఒక ఫార్మాట్ లో మంచిగా ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఎఫ్ స్ట్రింగ్ వాడి ఇదిగో ఇక్కడ J స్క్వేర్ ఈజ్, ఇక్కడ నేను ఒక వాల్యూ పెట్టాలి. ఏం పెట్టచ్చు, అది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు J ఇంటూ J అన్నాను అనుకోండి. సో ఇక్కడ ఆన్సర్ అని పెట్టాను, ఇక్కడ అపాస్ట్రఫీ SS. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ గెట్,
See, 1's square is 1. Next 2 square is 4. 10's square is 100. Okay, ఏం జరుగుతుంది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో? సో j got in first iteration what the value j value 1. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏమొస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. యు నో నీడ్ టు బి యూజ్ దట్ వన్. మీకు ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో మీరు ఈ j ను వాడతారా వాడరా అనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో లెట్స్ సే నేను ఈ విధంగా ప్రింట్ చేశాను అనుకో, నేను j ని అసలు వాడను. సో ఐ విల్ టేక్ హియర్ స్టార్ తీసుకొని ఇంటూ j పెట్టాను. ఇక్కడ నేను సింపుల్ గా ప్రింట్ ఆన్సర్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దామా. సో దిస్ ఇస్ గాట్ ప్రింటెడ్. అంటే ఇక్కడ ఏం జరిగింది? సో ఫస్ట్ టైం j లోకి 1 వచ్చింది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఇంటూ j. ఇక్కడ కూడా j ని వాడుతున్నాను అల్టిమేట్ గా. విల్ సి హౌ వీ కెన్ అవాయిడ్ దిస్ j ఆల్సో అనేది. ఓకే, స్టార్ ఇంటూ j 1 అంటే ఈ స్టార్ ని నేను ఒకసారి మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఆన్సర్ విల్ కంటైన్ ఓన్లీ 1 స్టార్. దట్ ఐఎమ్ ప్రింటింగ్. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏమైంది? j వాల్యూ 2 అయింది. సో నౌ స్టార్ ఇంటూ 2. 2 stars will get printed. 3 stars will get printed. 4 stars, 5 stars. Okay, this is how a pattern will be printed. ఓకే, ఇప్పుడు నేను j నే వాడలేదు. సో నేను j ని వాడకుండా నేను ఈ విధంగా జస్ట్ హలో అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఈ బి ఎన్నిసార్లు, ది బి యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని సార్లు ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి అంతే. దీని మీనింగ్ లిటరల్లీ, సో యు ఆర్ ఇటరేటింగ్ దిస్ మెనీ టైమ్స్. సో j will contain the each iteration j will contain 1 2 3 4 5 6 7 8 9 10 whether you use it or not. ఓకే, మీకు అర్థమవుతుందా ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి? సో నెక్స్ట్ అర్థమవుతుందా? Yes, Anna. Yes. So next I have taken c is equal to Shekhar. Okay, now for I in C, print I అన్నాను అనుకోండి. సో ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ కమెంటింగ్ దిస్ గైస్ ఫర్ నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ ఏం ఇది? ఓకే, ఇప్పుడు ఐలో ఫస్ట్ ఇటరేషన్ ఐలోకి ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. బికాస్ Shekhar is a iterable object. So when you iterate a string over for loop, each letter of the string will be iterated. Okay, let's execute and see what you will get. ఫస్ట్ ఇటరేషన్ లో ఏమొచ్చింది? s వచ్చింది. సెకండ్ ఇటరేషన్ లో e, థర్డ్ ఇటరేషన్ లో k. So like that, how many times this loop will iterate? It will iterate length of the string. What is the length of the string? 6. So first iteration లో s, second iteration లో e. ఆ విధంగా ఇటరేట్ అవుతుంది. When you execute print statements, remember that print, whenever the print statement get executed, so it prints yes and the, ఇప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతాం చూసారా, దాన్ని కంట్రోల్ అంటారు అనుకుందాం, కంట్రోల్ అనుకుందాం. సో ద కంట్రోల్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడికి వచ్చి వస్తుంది అనమాట, ఇక్కడికి వచ్చి ఇంకా బ్లింక్ అవుతా ఉంటది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు అందులో వాల్యూ ఇక్కడ ప్రింట్ అయ్యి ఇట్ గోస్ టు ద నెక్స్ట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ఐలో ఎస్ ప్రింట్ చేసిన తర్వాత ఇట్ గోస్ టు ద న్యూ లైన్ అంటున్నాను. అలా న్యూ లైన్ కి పోవద్దు అనుకుంటే కనుక వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, యూ హ్యావ్ టు డూ కామా ఎండ్ బై డిఫాల్ట్ గా ఇట్ ఎండ్స్ విత్ న్యూ లైన్ క్యారెక్టర్. ఇఫ్ యూ పుట్ లైక్ దిస్ ప్రింట్, ఇట్ ప్రింట్స్ లైక్ దిస్. అంటే ఎస్ ప్రింట్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ లైన్ కి వెళ్ళొద్దు, ఇక్కడే ఆగు అని దానికి చెప్తాను. అదే ఇక్కడ ఎండ్ ఇస్ ఈక్వల్ టు నేను ఒక స్పేస్ పెట్టాను అనుకోండి, ఎస్ ప్రింట్ చేసిన తర్వాత ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ నేను హ్యాష్ పెట్టాను అనుకోండి, ఎస్ ప్రింట్ చేసిన తర్వాత ఒక హ్యాష్, ఈ ప్రింట్ చేసిన తర్వాత ఒక హ్యాష్,
కే ప్రింట్ చేసిన తర్వాత ఒక హ్యాష్, ఈ విధంగా ప్రతి లెటర్ కి ఒక హ్యాష్ పెట్టుకుంటూ వస్తుంది. సో దిస్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ అనేది మీకు అప్పుడప్పుడు అక్కడక్కడ యూజ్ అవుతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు ఫర్ లూప్ ఎలా ఇటరేట్ అవుతుంది ఓవర్ ఎ లిస్ట్, ఓవర్ ఎ స్ట్రింగ్, బీట్ టపల్. ఓకే, సో ఇవన్నీ మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా, అర్థమైందా? Yes, sir. Yes, Okay, Anna. good. So now we will take few questions, few programs, and we will practice them. See, for loops are the most important, the most important in entire fundamentals. ఓకే, డేటా స్ట్రక్చర్స్ లో మీకు ఏ విధంగా డిక్షనరీస్ ఇంపార్టెంట్, ఇక్కడ ఫర్ లూప్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో యూ మస్ట్ అండర్స్టాండ్ అండర్లయింగ్ ద కాన్సెప్ట్ హియర్. సో ఈ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అని మీకు అర్థం అవ్వాలి. సి లాంగ్వేజ్ లో కానీ, జావా కానీ, బీట్ ఎనీ లాంగ్వేజ్, దిస్ ఈస్ హౌ ఫర్ లూప్ వర్క్స్. ఓకే, ఎలిమెంట్ బై ఎలిమెంట్ until the EOF comes, and for loop will take one iterable object. These are the points you have to be remember. Okay, now I will I wanted to pattern like this: 1 followed by 1 comma 2 followed by 1 comma 2 comma 3. ఇది ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. 1 2 3 4 1 2 3 4 5. ఈ విధంగా నాకు ఒక ప్యాటర్న్ కావాలి అని అడిగాను అనుకోండి. ఓకే, దానికి ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? ఓకే, A is equal to 1 comma 2 comma 3 comma 4 comma 5. So I'm directly jumping into the good level of programming, assuming that you guys are catching up. So now we'll see for I in A. ఇప్పుడు ఎలా ఏం ప్రింట్ చేద్దాం? ఇక్కడ ప్రింట్ I అని ప్రింట్ చేశాను అనుకో. ఓకే, ఒక్కొక్కసారి ఒకటి 1 2 3 4 5 వస్తుంది, ప్రింట్ అయిపోతుంది. కానీ నాకు సెకండ్ ఇటరేషన్ లో, అంటే when I got 2, I want to print 1 and 2. When 3 came, I want to print 1 2 3. When 4 come into I want to print 1 2 3 4. How? What can we do this? What can we do for this? మీ దగ్గర ఏమైనా లాజిక్ ఉందా? A of నేను ఈ విధంగా పెట్టాను, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఇప్పుడు నాకు ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది, 1 2 3 4 ఈ విధంగా ప్రింట్ అవుతున్నాయి. ఓకే, బట్ నాకు ఇక్కడ ఈ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ వద్దు అని అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? లోపల ఇంకొక ఫర్ లూప్ రాస్తాను. ఫర్ J in print J. ఇక్కడ మీరు చూసారా, ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్ పెట్టాను, దాని తర్వాత 4 స్పేసెస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ ఫర్ లూప్ కి సంబంధించింది. సో ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పానో అన్నిసార్లు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తుంది అనమాట. సో బేసికల్ గా ఈ ప్రోగ్రామ్ ఇగ్నోర్ చేయండి మీరు. సో ఇట్ ఈస్ ఎ వెరీ గెటింగ్ కాంప్లెక్స్ ఫర్ యూ గైస్ యాజ్ ఆఫ్ నౌ. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. మీకు ఇప్పుడు ఒక ఫంక్షన్ చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ టెల్ యూ హౌ టు రైట్ దిస్. ఓకే, సో మీకు అట్లీస్ట్ సిమిలర్ ప్యాటర్న్ లో వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్ లో. వి విల్ సీ దిస్ అగైన్. విల్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రోగ్రామ్ just after 5 minutes. Now I will tell you one keyword or one inbuilt method that is called range.
ఓకే. రేంజ్ అనే మెథడ్ ఏమిస్తుందంటే, ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 అని అనుకోండి. సపోజ్ ఐఎమ్ ప్రింటింగ్ దిస్. ప్రింట్ రేంజ్ ఆఫ్ 10. సో దిస్ guy will give me a list of elements, 10 elements starting from 0. 0 numbers లో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా it will give the output అన్నమాట. ఓకే. A list of so previously range అనేది range was giving in 2.7 and 3.5, 3.6 and all, range was giving a list like this. Now recent editions of the Python, they have changed this range into a iterable object. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా? రేంజ్ అనేది ఏమిస్తుందంటే యూ కెన్ అండర్స్టాండ్ లైక్ ఇట్ రిటర్న్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 till the element number you have given here. 10 అన్నాం అనుకోండి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 నెంబర్స్. మీకు స్లైసింగ్ గుర్తుంది కదా? స్ట్రింగ్ స్లైసింగ్ గానీ, లిస్ట్ స్లైసింగ్ గానీ, 0 నుంచి 1 స్టార్టింగ్ నెంబరు, ఎండింగ్ నెంబరు గుర్తున్నాయా అవి? హియర్ ఆల్సో సేమ్. ఎస్ సో అన్న. స్టార్టింగ్ బై డిఫాల్ట్ గా 0 ఉంటది. 0 ఉంటది కాబట్టి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇక్కడ నేనేం చెప్పాను? రేంజ్ స్టార్ట్ ఫ్రమ్ 0 is a problem with this syntax error. Range list Python. సారీ, కొలన్ కాదు, కామా. కామా ఇవ్వాలన్నమాట. లిస్ట్ దీని మీనింగ్ బై రేంజ్ ఆఫ్ 10 అంటే దీని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 till the number 10 ఇంక్రిమెంట్ బై 1 అని దీని మీనింగ్. అదే ఇప్పుడు నేను రేంజ్ ఆఫ్ 1 అని పెట్టాను అనుకోండి. ఇక్కడ 1 నుంచి 10 వరకు. ఓకే, 1 నుంచి 10 వరకు with increment of 1 you give me the result అనేసి. If you see this, so 1 నుంచి 10 వరకు. ఓకే, did you get it? అదే ఇప్పుడు ఇంక్రిమెంట్ నేను 2 చేశాను అనుకోండి. 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద రేంజ్ ఫంక్షన్. బై డిఫాల్ట్ గా ఇంక్రిమెంట్ ఏముంటది? 1 ఉంటది. బై డిఫాల్ట్ గా స్టార్టింగ్ పాయింట్ ఏముంటది? 0 ఉంటది. యూ హ్యావ్ టు గివ్ వేర్ టిల్ వాట్ ఇంటిజర్ యూ వాంట్ టు గెట్ ద నెంబర్స్. అర్థమైందా? సో మీకు రేంజ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏంటి అనేది అర్థమైందా? Did you guys get it? అర్థం అవ్వలేకుంటే చెప్పండి. మీరు కామ్గా ఉన్నారంటే అర్థమైందని. అర్థమైంది. ఓకే, గుడ్. సో రేంజ్ గివ్స్ a range of elements starting from 0 to that numbers. And what is the data structure it gives? But now it is an object. Previously it was a list object. Okay, ఇందాక మీకు చెప్పాను కదా, ఫర్ లూప్ విల్ టేక్ వన్ ఐటరబుల్ ఆబ్జెక్ట్ అనేసి. సో నౌ యూ అజ్యూమ్ దట్ రేంజ్ ఆఫ్ 10 ఆల్సో వన్ ఐటరబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు మనం జస్ట్ ఇది రాసి చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అన్నాను. ప్రింట్ ఐ ఇంటూ ఐ అంటున్నా ఫర్ ద సింపుల్. సో ఇప్పుడు ఐలో ఫస్ట్ ఇటరేషన్ లో ఏముంటుందంటే, ఏముంటుంది ఫస్ట్ ఇటరేషన్ లో? ఎనీబడి? 0. 0 ఇంటూ 0 ఇట్ విల్ ప్రింట్ 0. సెకండ్ ఇటరేషన్ లో ఏముంటది? 1 ఉంటది. బికాస్ యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ గాయ్ యాజ్ ఎ లిస్ట్ ఓన్లీ. ఫర్ లూప్ లో రేంజ్ ని మీరు ఒక లిస్ట్ లా ట్రీట్ చేయండి. ఒక లిస్ట్ లో లిస్ట్ లో ఏమున్నాయి? ఇలా ఉన్నాయి, 0, 1, 2, 3 ఈ విధంగా ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ట్రీట్. సెకండ్ ఇటరేషన్ లో 1 వచ్చింది. సో యూ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ దట్. See 0, 1, 4, 9, 6, 8, 1.
Okay. You guys got it right? అర్థమైంది కదా? ఎస్ అన్న. ఓకే. నౌ మీకు ఎవరికైనా అర్థం కాకుండా చెప్పండి. సో we'll come back this problem after certain time. Let's take 5 more minutes to print some patterns using stars. Stars యూజ్ చేసి కొన్ని ప్యాటర్న్స్ ప్రింట్ చేద్దాం. ఈ స్టార్స్ పైన మీరు మస్తు ప్రాక్టీస్ చేయొచ్చు. Then we will see how we can deal with the numbers. Now I wanted the pattern like this: star, 2 stars, 3 stars, 4 stars, 5 stars. ఈ విధంగా నాకు ఒక ప్యాటర్న్ కావాలి అన్నాను అనుకోండి. ఓకే. సో how can we do that? For I in range of ఎన్ని లైన్స్ ఎన్ని రోస్ కావాలన్నా నేను 5 rows. ఓకే. ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ 1 to 6. ఓకే. Print what I want to print is a star. How many times I want to print? Each into I. So first iteration లో ఏముంది? I 1 ఉంది. So it will print 1 star. Second iteration లో ఏముంది? 2 ఉంది. కాబట్టి it will print 2 stars. See, మీరు దీన్ని ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ లో చూడాలా. సో బేసికల్ గా దీన్ని ఈ మొత్తాన్ని ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ చూసి దాన్ని మీరు ప్రింట్ అనే మెథడ్ కి ఇస్తున్నట్టు చూడాలన్నమాట. సో ఇఫ్ యు సీ నౌ, సో ఇట్ గివ్స్ మీ దిస్ ప్యాటర్న్. బట్ నాకు మధ్యలో స్పేసెస్ కూడా కావాలి. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడ జస్ట్ ఈ విధంగా స్పేస్ పెట్టాను అనుకోండి. సో నౌ ఇట్ గివ్స్ మీ ఎ బ్యూటిఫుల్ వే. సో నౌ యు గాట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది అనమాట లాస్ట్ లో. ఆ స్పేస్ నాకు వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా? స్ట్రిప్ డాట్ స్ట్రిప్ ఈ విధంగా పెట్టారనుకోండి. సో నౌ దిస్ డాట్ ఈస్ టేకింగ్ టు ఐ అనమాట. సో దిస్ వోంట్ వర్క్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు పుట్ parenthesis. Okay. So now you will get the perfect output. Okay. అర్థమైందా? అదే నేను రివర్స్ లో రావాలని అనుకోండి, నాకు ఈ విధంగా కావాలా. లైక్ 5 stars ఫస్ట్, నెక్స్ట్ 4 stars, నెక్స్ట్ 3 stars, నెక్స్ట్ 2 stars, నెక్స్ట్ స్టార్. ఈ విధంగా కావాలన్నాను అనుకోండి. సో ఈ 5 లైన్స్ రావాలి అనుకుంటే వాట్ యు గైస్ హ్యాస్ టు డూ? ద సేమ్ వన్ యూ కెన్ డూ. యు స్టార్ట్ విత్ 5, end till 0 with -1. Okay, you just has to play with this guy only here. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ ఏముంది మనకి? I లోకి 5 ఉంది. What is the output of this guy? This is what you have to imagine. Okay, the output of this guy is 5 4 3 2 1. Okay, I contains 5. So I'm printing star into space for 5 times. And I'm stripping the last one. As of now మీరు దీన్ని ఇగ్నోర్ చేసుకోండి, స్ట్రిప్ ని తీసేసేయండి, మీకు కొద్దిగా నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. సో నౌ ఐ వాంటెడ్ ప్యాటర్న్ లైక్ దిస్. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ కావాలి నాకు. అప్పుడు ఎలా చేయడం? యూ థింక్ ఓవర్ ఇట్, యూ గైస్ థింక్ ఓవర్ ఇట్. ఓకే, అంటే ఫస్ట్ ఈ విధంగా 5 ప్రింట్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు డిక్రిమెంట్, ఇట్ హ్యాస్ టు డిక్రీజ్. అదెలా? అదే విధంగా ద ఉల్టా అనమాట. ఇప్పుడు 5 4 3 2 1 ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ప్యాటర్న్ తీసుకుందాం. ఈ ప్యాటర్న్ రావాలంటే ఎట్లా? 5 4 3 2 1 మళ్ళీ 1 2 3 4 5 ఈ ప్యాటర్న్ రావాలంటే ఎట్లా? అదే విధంగా ఈ ప్యాటర్న్ ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటది? సో ఎలా ఉంటది దీని మిర్రర్ ఇమేజ్?
దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటది? సో here it will be like this. Here it will be like this. Here it will be like this. Like this. ఓకే. ఇటువంటి ప్యాటర్న్ నాకు కావాలి. అది ఎలా ప్రింట్ చేయడం? ఓకే. యూ గైస్ థింక్ ఓవర్ ఇట్. ఓకే. నాకు ఈ విధంగా ప్రింట్ చేయాలంటే ఎట్లా? సో యూ కెన్ ప్రింట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ సో మెనీ. ఓకే. You go and ask ChatGPT saying that, okay, give me some star patterns to write program in Python. Just you ask ChatGPT or Google, that guy will give a bunch of these guys. Okay. See what my ChatGPT is telling. ఓకే. సో దానికి ఆన్సర్లు కూడా అదే ఇచ్చేస్తది. కానీ మరి ఆన్సర్లు చూస్తే గనుక మీకేం రాదు మళ్ళా. ఓకేనా? అర్థమవుతుందా మీకు? సో నౌ విల్ కమ్ టు దిస్ ప్రాబ్లమ్. ఓకే. నాకు ఇప్పుడు నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవుతాయి? లెట్స్ ట్రై టు సాల్వ్ బై యూజింగ్ రేంజ్ ఫంక్షన్. మనం ఏమైనా చేయగలమా? ఫర్ I in range of 6. Print. ఓకే. ప్రింట్. ఇప్పుడు నేను I అన్నాను అనుకోండి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకుంటున్నాను. A is equal to 1, 2, 3, 4, 5 ఇది తీసుకున్నాను. ప్రింట్ I A of colon I. ఇప్పుడు నాకు ఈ విధంగా ప్రింట్ అయింది. సో ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఎలా చేయాలి అనేసి. సో నాకు ఇది వచ్చింది. కానీ నౌ ఐ డోంట్ వాంట్ దిస్ braces. How can I do that? సో బై ఇటరేటింగ్ దిస్ అగైన్, మీకు ఇది మరి అడ్వాన్స్ అవుతుందా? ఆర్ యు గైస్ ఏబుల్ టు గెట్ ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్? సో ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్ పెడుతుంటే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను ఈ విధంగా పెట్టాను అనుకోండి. ఫర్ j in A of colon I అని పెట్టాను అనుకోండి. ప్రింట్ j end is equal to స్పేస్ అని పెట్టి రన్ చేస్తున్నాను. ఓకే. ప్రింట్. సో మీకు ఇది ఏమో మరి 2 అడ్వాన్స్ అవుతుందేమో మరి. ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్. సో మీకు ఈ ప్రోగ్రామ్ ఎంతమందికి అర్థమైంది? నేను రాసిన ప్రోగ్రామ్ ఎలా ఈ ప్యాటర్న్ వచ్చింది బై యూజింగ్ ఫర్ లూప్ లో ఫర్ లూప్. ఎవరు? మాలశ్రీ వెరిఫై. ఓకే, గుడ్. ఇది చాట్ బాక్స్ లో పింగ్ చేయండి ఎంతమందికి అర్థమైందో. సో ఎనీబడి ఆర్ యు నాట్ ఏబుల్ టు గెట్ దిస్? ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్. మేబీ ఫర్ టుడే ఇట్ విల్ బి టూ మచ్ ఫర్ యూ. మేబీ ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్ దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు కొద్దిగా కష్టం అవ్వచ్చు. బట్ యా, నిస్తా అర్థం అలా?
Manita, Ilko. Hey, Vinod. Okay, that's okay. So yeah, for loop you can ignore. Then we'll see how we can take up అనేది. We will write some simple programs. ఈ 1 2 3 4 5 ఈ ప్యాటర్న్ అనేది కూడా మళ్ళీ చూద్దాం. జస్ట్ ఈ ఏ అనేది కూడా లేకుండా కూడా చేయొచ్చు దీన్ని. జస్ట్ బై యూజింగ్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేయాలి. ఓకే, బై యూజింగ్ జాయిన్ మెథడ్ మీకు స్ట్రింగ్ మీకు గుర్తుంటే గనక బై యూజింగ్ జాయిన్ వీ కెన్ డూ దట్. సో మీకు ఆల్రెడీ ఈ ఫర్ లూప్ అర్థమైన వాళ్ళకి ఈ విధంగా ఈ ప్యాటర్న్స్ నెంబర్స్ తీసుకొని యూ జస్ట్ ఎక్స్పెరిమెంట్. సో we will discuss about for loop next session. Probably next week లో ఏమైనా హాలిడేస్ ఉన్నాయో మనకి 26th హాలిడే ఉంది. సో 26th హాలిడే ఉంది, 27th 28th. ఓకే, నెక్స్ట్ వీకెండ్ లో 2 సెషన్స్ తీసుకుందాం కుదిరితే, లేకుంటే 3 తీసుకుంటాను. we will see then. meanwhile మీరు ఏమైనా ఫర్ లూప్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, నౌ by using for loops, let us practice some this one. So now I want to print I want to print tables నాకు ప్రింట్ చేయాలి అన్నాను అనుకోండి. ఏం టేబుల్ ప్రింట్ చేద్దాం? యా, విల్ టేక్ 17th టేబుల్. సో a is equal to 17, b is equal to 17th టేబుల్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ప్రింట్ చేయాలి? ఫర్ I in range of 1 to 11 print f string. f string లో ఏం ప్రింట్ చేయాలి? 17 ఇంటూ, సో అంటే a ఇంటూ i అంటే 7 1s are 7, 7 2s are ఇందులో a ఇంటూ i. ఈ విధంగా పెట్టి రన్ చేస్తే నాకేం ప్రింట్ అయింది? సో 17th టేబుల్ ప్రింట్ అయింది. మీకు అందరికి టేబుల్స్ వచ్చా? ఎంతమంది రాయాలనుకుంటున్నారు టేబుల్స్ మళ్ళీ ఫస్ట్ కాంచి? హోప్ మీకు అందరికి టేబుల్స్ బాగానే వచ్చు అనుకుంటున్నా. ఓకే, సో ఈ విధంగా యూ కెన్ యూస్ ఫర్ లూప్ టు ప్రింట్ ఎ టేబుల్. అదే ఈ విధంగా అడిగాను అనుకోండి. See now if you see guys here, ఏ వాల్యూ ఏమైంది ఇక్కడ? బై డిఫాల్ట్ గా 17 ఉంది కదా. సో కాబట్టి 17 తో ప్రింట్ అయ్యింది. సో లెట్ us టేక్ ఇదంతా కూడా నేను లెట్స్ టేక్ ఇది 2 తీసుకుందాం. నాకు యా, ఇప్పుడు ఏమైంది? 2 తో అయ్యింది. ఇప్పుడు 3 తీసుకుంటున్నా. సో 3 తో అయ్యింది. 3 టేబుల్ ప్రింట్ అయింది. నౌ 4th టేబుల్ ప్రింట్ అయింది. 5 తీసుకున్నాను. 5th టేబుల్ ప్రింట్ అయింది. సో అంటే దిస్ పీస్ ఆఫ్ కోడ్, ఓకే, దిస్ పీస్ ఆఫ్ కోడ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ టేబుల్ బై టేకింగ్ ద నెంబర్ ఏ. ఆర్డర్కు అర్థమైందా మీకు? నిషిత, స్నేహలత? ఎస్ అన్న. ఓకే, అంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది మనకి? ఇట్ ప్రింట్స్ దిస్ సో అండ్ సో కాల్డ్ ప్యాటర్న్. దీనికి ఇన్పుట్ ఏమి ఇచ్చాం మనం? ఇక్కడ ఏ ఇచ్చాం. ఏలో ఏముంది? ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు నేను ఇదంతా కట్ చేస్తున్నా. ఇదంతా కట్ చేసి ఫర్ ఏ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఇటరేషన్ లో ఏమొచ్చింది? ఇక్కడ 0 వచ్చి ఉంటుంది. లెట్స్ టేక్ 2, స్టార్టింగ్ ఫ్రమ్ 2. ఏ 2 వచ్చి ఉంటుంది. అంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ 2th టేబుల్ ప్రింట్ చేస్తుంది. ఇమాజిన్. ఓకే, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది? నాకు ఏలో ఏమైతే వాల్యూ ఉంటుందో దానికి టేబుల్ ప్రింట్ చేస్తుంది. నౌ ఐ హావ్ గివెన్ ఏ యాజ్ 2. సో ఇది 2th టేబుల్ ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది.
అప్పుడు మళ్ళీ ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది, 3th టేబుల్ ప్రింట్ చేస్తుంది. సో దీన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ విధంగా అడుగు. సో ఇప్పుడు ఈ రేంజ్ బదులు నేను ఈ విధంగా మీకు ఎలాబొరేట్ గా ఉండే విధంగా ఈ విధంగా తీసుకుంటున్నాను. 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఏలోకి ఏమొచ్చింది, 2 వచ్చింది. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఫర్ లూప్ లో ఉంది. సో ఇప్పుడు ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 11. ఇప్పుడు ఐ లోకి ఏమొచ్చింది, సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న వేరియబుల్ ఈ విధంగా మీరు పేపర్ తీసుకొని రాసుకోండి. ఏలో ఏముంది, ఇప్పుడు 2 ఉంది. ఓకే, ఐలో ఏముంది, ఇప్పుడు 1 ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను, ప్రింట్ ఏ ఇంటూ ఐ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ. 2 into 1 మల్టిప్లికేషన్ అయ్యి ఇక్కడ 2 ఇక్కడ 1 ఇజ్ ఈక్వల్ టు 2 అని ప్రింట్ అయ్యింది. ఓకేనా, అర్థమైందా? ఎస్ అన్న. ఓకే, సో విల్ సీ. Is this guy? Where is the output here? Console, debugger console. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, 2 into 1 ప్రింట్ అయింది. సో ఈ లైన్ కార్డ్కి వచ్చింది. సో నౌ 2 into 1 ప్రింట్ అయ్యి మనకి 2 into 1 is equal to 2 అని ప్రింట్ అయింది. నౌ ఇట్ గోస్ టు హియర్ దిస్ గై. ఇక్కడికి వచ్చి ఇట్ విల్ చెక్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ నౌ, వెదర్ ఇట్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఐటరబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఐలోకి 2 వస్తుంది. సో అగైన్ ఇట్ కమ్స్ హియర్. నౌ ఈ ఫర్ లూప్ గురించి మీరు ఆలోచించాలా. ఈ ఫర్ లూప్ అయిపోతే తర్వాత మీరు బయటికి రావాలా. సో ఫర్ ఏముంది, 2నే ఉంది. ఇంకా ఈ ఫర్ లూప్ కంప్లీట్ గా అయిపోవాలా. సో ఇప్పుడు ఐ వాల్యూ 2 ఉంది. సో నౌ ఇట్ ప్రింట్స్ 2 into 2, 4. ఇక్కడ ప్రింట్ అవుతుంది, మీకు కనపడుతుందా, హైలైట్ చేశాను ఇక్కడ. సో నౌ వాట్ విల్ హ్యాపెన్, ఐ వాల్యూ విల్ బికమ్ 3. ఏ వాల్యూ స్టిల్ ఏముంది, అదే ఉంది. ఇక్కడ మీకు చేంజ్ అవుతా ఉంటుంది, మీరు గమనిస్తే. ఏ ఈక్వల్ టు 2, ఐ ఈజ్ ఈక్వల్ టు 3. నేను ఇక్కడ నెక్స్ట్ కొట్టే ప్రతిసారి మీకు మారుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వాల్యూస్ మారుతున్నాయి, మీరు గమనించారా. ఐ ఈక్వల్ ఇప్పుడు ఏమైంది, 4 అయింది. ఏ వాల్యూ ఇంకా స్టిల్ 2నే ఉంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అయింది, ఐ వాల్యూ 6 అయింది, ఐ వాల్యూ 7 అయింది, ఐ వాల్యూ 8 అయింది, ఐ వాల్యూ 9 అయింది, ఐ వాల్యూ 10 అయింది. నౌ వాట్ హ్యాపెండ్, సో నౌ ఇఫ్ ఐ కంటిన్యూ దిస్ గై విల్ హిట్ ద EOF, ఎండ్ ఆఫ్ ది ఫైల్. అంటే ఇప్పుడు 11th లేదనమాట. అప్పుడు దిస్ ఫర్ లూప్ ఇస్ కంప్లీటెడ్. నౌ ద కంట్రోల్ విల్ గో అండ్ విల్ కమ్ హియర్. నౌ ఏలోకి ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏలోకి 3 వచ్చింది. అగైన్ దిస్ ఫర్ లూప్ హ్యాస్ స్టార్టెడ్ అగైన్. ఇప్పుడు ఐలోకి ఏమొచ్చింది, మళ్ళీ 1 వచ్చింది. సో నౌ ఏ ఇస్ 3, ఐ ఈజ్ 1. సో ఇఫ్ ఐ కంటిన్యూ ఇట్ విల్ ప్రింట్ 3 into 1 equal to 3. అర్థమవుతుందా? సో మీకు కంటిన్యూస్ గా మొత్తం ఇచ్చేస్తే ఈ విధంగా టేబుల్ వస్తుంది. 3 into 1, 3 into 2, 3 into 3. So once this guy reached 10, next here it will go, control will go to here. So now 4 will be loaded into A and I will be iterated from 1 to 10. So 4 తో ఈ లాజిక్ అంతా కూడా మీకు అర్థమైందా మనిత, నిష్త, ఎస్ స్నేహలత? అన్న, అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు చూసారు, మొత్తం ఎన్ని ప్రింట్ అయినా ఇక్కడ గమనించారా, ఈ 2 ఫర్ లూప్స్ తో. సో 2 నుంచి 10 అంటే 2, 3, 4, 5 అంటే 40 లైన్స్ ఆఫ్ 40 లైన్స్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. బికాస్ దిస్ ఫర్ లూప్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇటరేట్స్, 10 టైమ్స్, అంతే కదా. 1 to 10 ఉన్నాయి కదా ఇక్కడ. ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది ఈ ఫర్ లూప్, ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది ఈ ఫర్ లూప్, 10 times అన్న. అది ఈ ఫర్ లూప్ 40 times.
ఈ ఫర్ లూప్ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇది ఈ 2, 3, 4, 5 ఉన్నాయి కదా. సో దీని యొక్క లెంత్ ఎంత ఉంటే అన్ని సార్లు రిపీట్ అవుతుంది. అందులో ఈ ఫర్ లూప్ ఇది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి అడగల నేను. ఎన్నిసార్లు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని అడగట్లేదు. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. సో దిస్ ఫర్ లూప్ ఇటరేట్స్ 4 times and this for loop iterates 10 times. Total number of iterations will be n into m, so 40. So that many times these guys will be executed. ఇక్కడ ఏమన్నా ఉన్నాయి నెక్స్ట్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. So these guys will iterate 40 times. This for loop iterates 4 times, this for loop iterates 10 times. So all the statement present under this for loop will iterate 40 times. అదే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను అనుకోండి నేను ఏ అనేసి. ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ఈ ప్రింట్ ఏ అనే స్టేట్మెంట్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఏ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? Shall I disconnect the call? ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏ అనేది ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? 4 times, sir. మీకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఎంతసేపు పడుతుంది మీకు ఆన్సర్ ఇచ్చేదానికి? ఎవరో ఒకరన్నా ఆన్సర్ ఇవ్వచ్చు కదా, నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటది. ఈ ఫర్ లూప్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 4 times ఇటరేట్ అవుతుంది. సో దిస్ స్టేట్మెంట్ దిస్ గై ఆల్సో విల్ ప్రింట్ 4 times. అంతే కదా. ఇది లేదనుకోండి 4 times. This statement is getting executed 4 times. ఓకే, అర్థమైందా? ఫర్ లూప్ నౌ విల్ టేక్ అనదర్ విల్ కమ్ బ్యాక్ టు ద లోయర్ లెవెల్. సో నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రైట్ a to check whether a given number is a prime number or not. A is equal to input enter a number. Okay. Now I want to check this number is a prime number or not. ఎలా చెక్ చేస్తాం ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేసి? ఏదైనా ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదని ఎలా డిసైడ్ చేస్తాం? ఎనీబడి నోస్ ద డెఫినేషన్ ఫర్ ప్రైమ్ నెంబర్? ఎవరికి తెలీదా? Divisible by 1 and itself. ఈసారి చెప్పమ్మా రిషిత. Divisible by 1 and itself, sir. అంటే డివిజిబుల్ బై 1 అండ్ ఇట్సెల్ఫ్ అంటే ఏంటది? ఎవరు? A number which is divisible by 1 and itself is called a prime number. A number is which is divisible by 1 and itself. దాన్ని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ లో రాయాలి. అంటే ఒకటి చేతను మరియు సెల్ఫ్ అదే నెంబర్ చేత డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్. దాని మీనింగ్ ఏంటి? ఒకటి మరియు సెల్ఫ్ కాకుండా ఇంక ఏ నెంబర్ చేత కూడా డివిజిబుల్ కాకూడదు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2 till that number. ఓకే, till that number. So for I in range of 2 to till that number, integer of this one. అంటే 2 నుంచి ఆ నెంబర్ వరకు. ఇప్పుడు ఏ అని ఇచ్చాను కాబట్టి ఏ కన్నా ఒక నెంబర్ తక్కువ వరకు తీసుకుంటారు. సో ఈ మధ్యలో ఉండే నెంబర్ చేత ఏ అనేది డివిజిబుల్ కాకూడదు. అవునా? సో నౌ ఐఎమ్ కంబైనింగ్ ఫర్ అండ్ ఇఫ్ ఏ
percentage I is equal to 0. Print provided number is not a prime number. ఈ విధంగా రాశాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అన్నాడు, 14 అన్నాను. ప్రొవైడెడ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ నాకు యాక్చువల్గా 2 సార్లు ప్రింట్ అవుతుంది ఇది, కానీ నాకు ఒకసారి ప్రింట్ అవ్వాలా. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు ఇంకా మళ్ళీ ఈ స్టేట్మెంట్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ యాడ్ బ్రేక్. అంటే వన్స్ ది స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, యూ డోంట్ కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్, యూ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. యూ డోంట్ ఇటరేట్ ఓవర్ ఫర్ లూప్ అగైన్, యూ కెన్ స్టాప్ దేర్ అని దాని మీనింగ్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ ఎంటర్ ఏ నెంబర్, ఐఎమ్ ఎంటరింగ్ 6. ప్రొవైడెడ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ కాదు అనేది ప్రింట్ చేస్తుంది ఇది. ఇప్పుడు 72 ఇచ్చాను, ఇక్కడ 72 ఇచ్చాను, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తోంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 97 ఇచ్చాను, విచ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. ఇట్ షుడ్ టెల్ సమ్ ప్రైమ్ నెంబర్, బట్ ఇట్ ఈస్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. దీన్ని ఎలా క్యాప్చర్ చేయడం? సో దానికోసమే మనకు ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు లెట్స్ సే ఒక ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు నేను దాన్ని మారుస్తున్నా, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 లాగా మార్చాను. ఓకే, అండ్ ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఐఎమ్ చెకింగ్ వెదర్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదనే కదా మీనింగ్. సో అప్పుడు ప్రొవైడెడ్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాను. ఎల్స్ అంటే మారిపోయి ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్లాగ్ ఈక్వల్ టు 1 సెట్ అయి ఉండాలి. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు సెట్ అవుతుంది? ఏ పర్సెంటేజ్ అయి ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఈ విధంగా రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు 7 ఇచ్చాను, విచ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. వాట్ ఇట్ ఇస్ టెల్లింగ్? ప్రొవైడెడ్ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 17 ఇచ్చాను, విచ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు 143 ఇచ్చాను, ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ బికాస్ 13 11s 143. నౌ 144 ఇచ్చాను, డీబగ్ కాదు మనకు కావాల్సింది. 144 which is divisible by 2, so there itself it got ended. Provided number is a not a prime number. ఇక్కడ మీరు బ్రేక్ పెట్టకపోయారు అనుకో, ఏమవుతుందంటే ఇట్ విల్ కంటిన్యూ టిల్ హియర్. 2తో ట్రై చేస్తుంది, 3తో ట్రై చేస్తుంది, 4తో ట్రై చేస్తుంది, అన్ని ట్రై ఇప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది, మీకు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుంది, మీకు ఏది కావాలనుకుంటే అదే వస్తుంది. కానీ ఇక్కడ బ్రేక్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే the moment this value got changed, the moment flag value got changed, the program, this for loop will be terminated. బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చూసిందంటే ఇంకా ఇటరేషన్స్ అనేది ఆపేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఆర్ యు గైస్ ఏబుల్ టు గెట్? మిమ్మల్ని స్లోలీ ఫర్ లూప్స్ లో ఇఫ్ కండిషన్స్ అండ్ ఫర్ లూప్స్ ఎలా వాడాలి అనే దాంట్లోకి తీసుకెళ్తున్నా. Are you guys able to cope up, right? Yes, sir. Yes, Anna. Yeah, good. So this is how you will write a program for whether a number is a prime number or not. Suppose నేను ఈ విధంగా ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఏ నెంబరు? ఒక 17 తీసుకుంటున్నాను అనుకోండి. సో లేకుంటే 71 తీసుకుంటున్నా. సో ఇప్పుడు నీకు ఏం జరుగుతుంది అంటే ఇది ఫస్ట్ దేంతో డివైడ్ చేస్తుంది?
2తో డివైడ్ చేస్తుంది, తర్వాత 3తో డివైడ్ చేస్తుంది, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6. ఆ విధంగా ఎంత వరకు చేసుకుంటూ వస్తుంది? టిల్ దట్ నెంబర్, అంటే 70 వరకు చేస్తుంది. అన్ని అవసరమా? 70 వరకు చేయాలనా? 35 వరకు చేస్తే చాలు కదా, బై 2 చేస్తే చాలు కదా. ఏమంటారు? ఇప్పుడు 100 ఒక లెట్స్ సే 19 తీసుకున్నారనుకోండి. 19 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ అవునా కదా చెక్ చేయడానికి డూ వి రియల్లీ హావ్ టు డివైడ్ విత్ 18, 17? 10 వరకు చేస్తే చాలు కదా, సగం చేస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు 2తో పోలేదనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఇట్ డోంట్ హ్యావ్ 2 యాజ్ ఎ ఫ్యాక్టర్, అంటే వి కాంట్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. 19/2 ఎంత? 9.5. అంటే వీ కెన్ ట్రై అట్ మోస్ట్ టిల్ 9. అంటే ఇక్కడ 10 ఇస్తే సరిపోద్ది. అర్థమైందా? అర్థమవుతుందా నేను చెప్పే లాజిక్? ఇప్పుడు మీకు వేరే పర్సన్‌కి తేడా ఏంటంటే, మీరు ఈ విధంగా రాశారనుకోండి, ఓకే నీకు ప్రైమ్ నెంబర్ అంటే బాగా తెలుసురా బాబు అనుకుంటారు. ప్రైమ్ నెంబర్ అంటే 1 విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. బట్ హౌ డు యూ కోడ్ దట్? సో ఇక్కడ 1 నుంచి మీరు n-1 వరకు కోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో యూ కెన్ కోడ్ a బై 2. అదే ఇంకొకడు వస్తాడు, ఏ బై 2 కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పెట్టినా కూడా సరిపోతుంది అంటాడు. ఇప్పుడు 1600 కావాలని అనుకోండి, 1600 ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేయాలి. 1601 అన్నాను అనుకోండి, అది ప్రైమ్ నెంబర్ చెక్ చేయడానికి 800 వరకు నువ్వు చెక్ చేయాలనుకో, విచ్ ఇస్ లైక్ 800 ఇటరేషన్స్. 800 ఈచ్ ఇటరేషన్ సే 1 సెకండ్ తీసుకుంటుంది అనుకోండి, 800 సెకండ్స్ వెయిట్ చేయాలి మీరు. ఆఫ్ కోర్స్ అంత టైం తీసుకోదు అనుకోండి, ఇట్ విల్ బి డన్ ఇన్ నానో సెకండ్స్. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ n అంటాడు, అంటే a number which if a number is not divisible by any number from 2 to square root of that number, then that number is a prime number. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, ఇక్కడ నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ రావాలా, ఈ విధంగా రావాలా. అది ఏ విధంగా వస్తున్నది నెక్స్ట్ క్వశ్చన్, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనేది రావడం అనేది బెస్ట్ వే. ఓకే, దట్ హౌ యూ కెన్ అచీవ్ అనేది మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. మ్యాథ్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఇది చేసుకుంటే కనుక ఇక్కడ వచ్చింది చేస్తే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. దానికి మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ మ్యాథ్ అని కొట్టాలి. సో దిస్ వర్క్స్ వెల్. సో ఫ్లోట్ అని వస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తే సరిపోయి 1601 విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అర్థమైందా? ఇంతకుముందు కేసులో ఎంతవరకు ట్రై చేసి ఉంటుంది? ఇది 800 వరకు ట్రై చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టడం వల్ల ఓన్లీ 40 వరకే ట్రై చేస్తుంది. ఓన్లీ 40 ఇటరేషన్స్, 0 to 40, సారీ 2 to 40. 2 to 40లో ఏదైనా నెంబర్ దీన్ని డివైడ్ చేయకుంటే దెన్ దట్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. గట్ ఇట్? మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఆప్టిట్యూడ్ లో మీరు అంతా కింగ్స్ కాబట్టి. సో వెదర్ ఎ నెంబర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ఎలా చెక్ చేస్తాం? యూ హ్యావ్ టు చెక్ టిల్ ద నెంబర్స్ వెదర్ దే ఆర్ అప్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నెంబర్. ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్ని నెంబర్స్ కూడా ట్రై చేయాల్సిన అవసరం లే, ఈ 2 నుంచి ఈ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తో చెక్ చేస్తే చాలు. అప్పుడు మీకు ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ తెలుస్తుంది. ఈ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, కానీ మీకు 40 సైకిల్స్ తీసుకుంటుంది. అదే ఇంకా నేను ఇంకొక ఫర్ లూప్ పెట్టి నేను ఇక్కడ ఇంకొక ఐ కూడా ప్రైమ్ నెంబర్ అవునో కదా చెక్ చేసి డివైడ్ చేయమన్నాను అనుకోండి, సో దట్ ఈస్ ఈవెన్ మోర్ సింప్లర్. బట్ దట్ విల్ బి టూ మచ్ ఫర్ యూ ఫర్ దిస్ క్లాస్. ఓకే, లెట్స్ లీవ్ అబౌట్ దట్. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. సో దీన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రైమ్ నెంబర్ ని ప్రింట్ చేయడం ఎట్లా. అదే విధంగా నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం కదా నిన్న మనం, ఏది వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ ఆర్ నాట్. సారీ, మనం గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ ఆర్ నాట్ చూసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మలయాళం ఉంది, మలయాళం. సో మలయాళం అనేది పాలిండ్రోమ్, అంటే ఇటు తిప్పించి చదివినా ఒకటే వస్తుంది, ఇలా చదివినా కూడా ఒకటే వస్తుంది. మన వికట కవి లాగా, వికట కవిని తిప్పించి చదివినా కూడా అదే వస్తుంది కదా. టమోటా, ఇట్లా లిరిల్,
లిరిల్. ఇటువంటి వాటిని ఏమంటారు? పాలిండ్రోమ్ స్ట్రింగ్స్ అంటారు. Palindromes. అదే 1 2 3 అన్నాను అనుకో, 1 to 1 అన్నాను అనుకో, విచ్ ఇస్ ఇట్ ఈస్ ఏ ఇంటిజర్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇఫ్ ఐ గివ్ ఎ నెంబర్, హౌ కెన్ యూ చెక్ వెదర్ దట్ నెంబర్ ఇస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్? దానికి మీరు ప్రోగ్రామ్ రాయాలనుకోండి, మీరు రాసి చూడండి. మరి ఏమో రాసి ఇప్పుడు మళ్ళీ అంత టైం లేదులేండి. ఓకే, ఐ విల్ టెల్ యూ. సింపుల్ వే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ str of a equal to str of a colon minus 1. Print given number is palindrome number. Else print no. Enter a number 121. Given number is palindrome number. So 121 ఇచ్చాను కాబట్టి ఏం ప్రింట్ అయింది? ఇది ప్రింట్ అయింది. ఓకే, సో అదే ఇప్పుడు నేను 1 to 1 ఈ విధంగా పెట్టాను. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. ఎంటర్ ఏ నెంబర్. ఇక్కడ ఏమైంది? నో, ఎందుకంటే 1 2 1 1 ఉంది. సో దెన్ ఇట్ హ్యాస్ ప్రింటెడ్ దిస్ గై, బికాస్ నేను స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసేసాను. అంటే ఈ 1 2 1 1 స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఆ రెండు సేమ్ ఉన్నాయో లేదో చెక్ చేసి ఐఎమ్ ప్రింటింగ్ ది స్టేట్మెంట్. ఇది ట్రూ కాకుంటే దెన్ యూ ప్రింట్ దిస్ గై అని ఇక్కడ చెప్తున్నా. ఓకే, అదే ఎవరైనా డోంట్ యూస్ ఎస్టిఆర్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా? ఈ విధంగా రాయాల. ఫర్ ఓకే, దీనికి వైల్ రాస్తే బెటర్ ఏమో కదా. ఓకే, యా విల్ సి. సో మీకు ఇప్పుడు ఫర్ లూప్ అర్థమైందా? ఫర్ లూప్ ఎలా చేయాలి ఏం కదా అర్థమైందా? Yes, Anna. Yes. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ అబౌట్ వైల్ లూప్స్. వైల్ లూప్స్ చూద్దాం ఇప్పుడు. సో దాన్ని యూస్ చేసుకొని మీరు ఈ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ వీక్ మీ ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్ బోత్ ఆర్ సిమిలర్ ఫ్యాషన్ లో ఉంటాయి. ఫర్ లూప్స్ లో మీకు ఎక్కడ ఎండ్ అవ్వాలో తెలుసు. ఎక్కడ? ఫర్ ఐ ఇన్ ఒక ఇటరేటర్ ఒక ఏదో ఒకటి ఇస్తారు అనమాట. అంటే ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంత వరకు అనేసి. అంటే వెన్ ఎవర్ యు నో దట్ దిస్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు ఇటరేట్, యు నో ద ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, 400 టైమ్సా, 500 టైమ్సా, లేకుంటే 1000 టైమ్సా, you know the number of iterations, then we will go for the for loop. But there will be situations. Okay, ఎటువంటి situations? Like until this happens, అంటే ఇది జరిగే వరకు ఇటరేట్ చేస్తూనే ఉండు అనే విధంగా. అంటే ఒక కండిషన్ ట్రూ అయ్యే వరకు, ఒక కండిషన్ మీట్ అయ్యే వరకు. జస్ట్ లైక్ యూ గైస్, మీరు నాకు ఆన్సర్ ఇచ్చే వరకు నేను అడుగుతూనే ఉంటాను క్వశ్చన్, మీరు ఎప్పటికీ ఆన్సర్ ఇవ్వరు. అటువంటప్పుడు మనం వైల్ లూప్ వాడతాం అనమాట. సో వైల్ యొక్క సింటాక్స్ ఎందుకు చెప్తాను చూడండి. వైల్ ఇస్ అ కీవర్డ్, వైల్ కండిషన్ ఫాలోడ్ బై colon, then enter 4 spaces, then you have to write your statements here. Statement 1, statement 2, statement 3, whatever you want to do under this for loop, while loop. Okay, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ నెంబర్స్ till a number a. ఏలో ఇప్పుడు ఏం పెడుతున్నా? 12 పెడుతున్నా. సో ఐ వాంట్ టు ప్రింట్ ద నెంబర్స్ till 12. I will take I equal to 0 while I is less than
12 ప్రింట్ ఐ ఈ విధంగా పెట్టాను అనుకోండి. ఎలా జరుగుతుందంటే ఓకే వైల్ కండిషన్ చెక్ చేస్తుంది 0 less than 12 ఎస్ ప్రింట్ 0. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది మళ్ళీ ప్రింట్ 0 మళ్ళీ కండిషన్ ప్రింట్ 0. అంటే ఈ విధంగా ఐ అనేది 12 కన్నా తక్కువ అయ్యే వరకు ఇది చేస్తూనే ఉంటుంది అనమాట. ఇదే కండిషన్. సో నవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని పెట్టాను. అంటే ఐని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఐ ప్లస్ 1 అని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రింట్ 0 చేస్తుంది. తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తుంది 1 less than 12 అవునా కాదా. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. దెన్ ఇట్ ప్రింట్ 1. దెన్ ఇట్ విల్ ప్రింట్ ట్రూ 3 4 5 6 7 8 9 10 11 ప్రింట్ చేస్తుంది. 11 తర్వాత ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది 12 అవుతుంది. సో వెన్ 12 is less than 12 which is a false, so while loop will end there. ఓకేనా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. It will ask a number blah blah blah. See 0 to 11. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 0 to 11 ప్రింట్ అయింది. అంటే మీరు ఈ కండిషన్ మర్చిపోయారు అనుకోండి ఏమవుతుందో చూద్దామా. సో ఇట్ విల్ కీప్ ప్రింటింగ్. ఎంతసేపు ప్రింట్ అవుతుంది ఈ విధంగా మీ సిస్టమ్ క్రాష్ అయ్యే వరకు ప్రింట్ అవుతుంది. మీ సిస్టమ్ అవుట్ ఆఫ్ స్పేస్ వచ్చే వరకు ప్రింట్ అవుతానే ఉంటుంది. సి లాంగ్వేజ్ లో అయితే కనుక స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అని వస్తుంది. దీన్ని ఎలా స్టాప్ చేయడం ఇప్పుడు. స్టాప్. యు ఆర్ కిల్లింగ్ దట్ ఇంటరప్ట్. సో యూ హ్యావ్ టు be careful that condition has to be at a certain time, has to get satisfied. Otherwise, whenever it is not meeting, you have to use the break statement to come out of the loop. ఇక్కడ కండిషన్ ఆల్వేస్ ట్రూ అవుతుంది అనుకోండి. లోపల ఏదైనా ఒక కండిషన్ పెట్టుకొని ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ యూ బ్రేక్ అవుట్ ఆఫ్ దిస్ వైల్ లూప్ అనే విధంగా రాస్తాం. ఓకే సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ట్రూ పెట్టేశాను. ఇక్కడ ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 12 బ్రేక్. వైల్ ట్రూ అంటే ఇంకా ఇది ఇన్ఫైనైట్ లూప్. ఇది ఈ స్టేట్మెంట్ లేకుంటే కనుక ఇది ఇన్ఫైనైట్ లూప్. వైల్ ట్రూ అంటే ఎప్పటికీ ట్రూనే కదా అది. వెన్ దిస్ స్టేట్మెంట్ గాట్ సీన్ ఇట్ విల్ బ్రేక్ దట్, ఇట్ విల్ కిల్ దట్ లూప్ and it will come out of that. When I said greater than, it is giving that 12 also. I value 12 అవుతుంది. 12 greater than 12 which is wrong, so it didn't go inside the break. If when it becomes 13 greater than 12, yes it is true, then it will go and it will execute the break statement, come out of the while loop. Okay నా అర్థమైందా while loop మీకు. గైస్ అర్థమైందా. నిషిత మళ్ళీ ఒకసారి చెప్పన్నా. see you forgot about this stuff, you just remember this one condition. Okay, so whenever this condition is true, okay, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఈ పాయింట్ అర్థమైందా. కండిషన్ whenever this condition is true, these statements will get executed. ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కండిషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే ఏ ఐ లెస్ దాన్ ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఐలో ఏముంది 0 ఉంది. 0 less than 12 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు యూ ఎగ్జిక్యూట్ దిస్ వైల్ లూప్. ప్రింట్ నేను ఇప్పుడు ఏమంటున్నాను శేఖర్ ప్రింట్ బెంగళూరు ప్రింట్ ఎల్ఎస్ఐ ఈ విధంగా అంటున్నాను. సో అంటే ఇది ఈ కండిషన్ ట్రూ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది ఓకే 0 less than 12 అని చెక్ చేసింది. ఓకేనా
ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నౌ ఇక్కడ ఇంకేం లేవు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్ కరెక్టా తప్పా అనేసి. నౌ అగైన్ ఎస్ కండిషన్ ఇస్ ట్రూ, అగైన్ ఎగ్జిక్యూట్ దిస్ గైస్. మళ్ళీ ఇది అయిపోతానే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అగైన్ ఇట్ విల్ చెక్ వాట్ ఈస్ ద కండిషన్. ఓకే, కండిషన్ అగైన్ ట్రూ. అంటే అట్ సర్టన్ టైమ్ దిస్ కండిషన్ హ్యాస్ టు గో ఫాల్స్. కండిషన్ ఎప్పుడోసారి మిస్ అవ్వాలి. అప్పటి వరకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నేను కండిషన్ బ్రేక్ చేసేదానికి ఏం చేస్తున్నానంటే ఐ వాల్యూని ఓకే ఈచ్ ఇటరేషన్కి ఒక వాల్యూ పెంచుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది శేఖర్ అని, బెంగళూరు అని, తర్వాత ఎల్ఎస్ఐ అనేసి. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అయింది. ఐలో ఏముంది 0 ఉంది. 0 + 1 1. సో 1 ఈజ్ అసైన్ టు ఐ. నా ఐ వాల్యూ ఎంత 1. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది 1 less than 12. 4 తీసుకున్నాను అనుకోండి. సో 1 less than 4 కరెక్ట్. మళ్ళీ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ 2 అవుతుంది. 2 less than 4 కరెక్ట్, మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. 3 less than 4 కరెక్ట్, మళ్ళీ ప్రింట్ అవుతాయి. ఈసారి ఐ వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 4 less than 4 విచ్ ఈస్ రాంగ్. అప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైతే నువ్వు ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ పెట్టినావు అనుకోండి. ఓకే, వైల్ లూప్ ఎండెడ్. అర్థమైందా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వైల్ లూప్ ఎండెడ్ అని ఎప్పుడు వచ్చింది? ఇది 4 సార్లు ప్రింట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఐ అని పెట్టాను ఇక్కడ, లేకుంటే ప్రింట్ ఈ స్టేట్మెంట్ ఇక్కడ పోయి పెడుతున్నా. ఏమని పెడుతున్నాను? ఐటరేషన్ నెంబర్ ఇక్కడ ఐ ఎఫ్ స్ట్రింగ్. చూద్దాం ఇక్కడ ఏమొచ్చింది. ఫస్ట్ ఐటరేషన్ నెంబర్ 0 ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఐటరేషన్ నెంబర్ 1 ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఐటరేషన్ నెంబర్ 2 ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఇవన్నీ ప్రింట్. When the I value became 4, this condition got wrong, which resulted into false. Then while loop ended. It come out of that while loop and printed the statement. Okay, అర్థమైందా? ఎస్ అన్న. యా. సో మీరు ఈ వైల్ లూప్ యూస్ చేసి ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయడానికి ఎలా చేస్తాం అనే ప్రోగ్రాము. అదేవిధంగా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ ప్రింట్ చేయమన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను, వైల్ I is less than 100. If I percentage 2 equal to 0, print I. ఇదేం ప్రింట్ చేస్తుంది? I is equal to 1. I is equal to I plus 1. So it prints all the even numbers. చూసారా, 2 నుంచి అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసింది. ఎందుకు? వైల్ లూప్ లో I less than 100. We don't know till where it has to be executed. సో నేనేం చెప్పాను, ఇంతవరకు ఒక కండిషన్ చెప్పాను. ఇది ఫర్ లూప్ లో కూడా చేయొచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో ఇఫ్ I percentage 2 equal to 0 అంటే అది అయితే కనుక ఇది. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుంటే ఐ వాల్యూ ఎప్పటికీ 1 ఉంటది. 1% చూసుకుంటా ఉంటది. అది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటది. అది ఎప్పటికీ లోపలికి పోదు. ఇట్ ఈస్ లైక్ డెడ్ కోడ్ అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ఇన్ఫైనైట్ లూప్. మీకు ఎప్పటికీ అవుట్పుట్ రాదు. ఇక్కడ మీ కమాండ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీ ప్రోగ్రామ్ అయిపోలేదు చూసారా, ఇంకా రన్ అవుతానే ఉంది. ఇక్కడ ఈ యారో మార్క్ చూపిస్తాను చూసారా. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ షుడ్ బి ఏ కండిషన్ వేర్ దిస్ కండిషన్ విల్ గో బ్యాడ్, వేర్ దిస్ కండిషన్ విల్ ఫెయిల్. ఓకే,
Okay, guys, are you guys good? Learn something today. See, మీరు అవుట్ ఆఫ్ కంపల్షన్ మీరేం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ క్లాస్. లైక్ సో హూ ఎవర్ ఈస్ వర్కింగ్ ఫర్ యా ఆల్రెడీ వర్కింగ్. సో మీకు ఇది అవసరము పనికొస్తుంది అనుకుంటేనే జాయిన్ కావండి. దెర్ ఇస్ నో కంపల్షన్. Okay, this class is mainly for only 4 folks: Neha, Nishita, Manvita and Sneha. Okay, మీకు అవసరం అనుకుంటే జాయిన్ కాండి, లేకుంటే యూ కెన్ టేక్ లైట్ ఆల్సో. బట్ హ్యావింగ్ పైథాన్ నాలెడ్జ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్. సో ఎప్పుడో సరైతే నేర్చుకోండి పైథాన్. అర్థమైందా? Yes, sir. యా, ఎనీ డౌట్స్?